తమిళనాడులో రీసెంట్గా పాలిటిక్స్లోకి వచ్చిన విజయ్ గారి పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? విజయ్ని పవన్ కళ్యాణ్ గారిని పోలుస్తారు కూడా కదా. ఎగ్జాక్ట్లీ అది నేను ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ. విజయ్ని పవన్ కళ్యాణ్ పోలుస్తున్నారు ఎందుకంటే ఇద్దరితో పనిచేశారు దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలిసి ఇద్దరు నాకు, పవన్ కళ్యాణ్ గారు కానీ విజయ్ కానీ. ఈయన అన్నయ్య చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక చిన్న ఫ్యాన్ బేస్ ఉండి ఆయన కాదు ఏమైనా దట్ ఈస్ ద ట్రూత్. అన్నయ్య ఉంటే సపోర్ట్ ఫ్రమ్ చిరంజీవి. అలాగే విజయ్ కూడా వాళ్ళ నాన్న ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్. ఆయన కొడుకును లాంచ్ చేయాలని చాలా సినిమాలు చేసి లాంచ్ చేస్తూ 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 రుద్దుతూ తర్వాత ఎక్కడో ఒక చోటు వచ్చి వాళ్ళు స్టార్డమ్లో వాళ్ళు వచ్చారు. సో జనాల్లో పాపులర్ అయ్యారు. ఈయనకు 10 సంవత్సరాల ముందు పాలిటిక్స్కి వచ్చాడు, ఆయన ఇప్పుడు వచ్చాడు. వీళ్ళిద్దరితో నేను 20 సంవత్సరాల నా ప్రయాణంలో సీరియస్గా పాలిటిక్స్ గురించి మాట్లాడింది నేనైతే లేదు, నా డిస్కషన్తో లేదు. ఈ లాస్ట్ 20 yearsలో ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు పాపులర్ అయ్యి సినిమాలకు వచ్చారు, వాళ్ళు వచ్చారు అంతే. దే ఆర్ యాక్టర్స్, బికాస్ ఆఫ్ దర్ పాపులారిటీ వచ్చారు. ఈయన ఏం చేశాడని నాకు 10 సంవత్సరాల ముందే అనౌన్స్ చేసి ఒక పార్టీ కట్టి చిరంజీవి కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి. బట్ నాకేంటి కూడా ఇప్పుడు దాకా ఆయనకు ఒక విజన్ కానీ ఒక సమస్యల గురించి ఒక అవగాహన కానీ కనపడలేదు. విజయ్ గారిలో కూడా నాకు కనపడట్లేదు. బట్ ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు విజయ్ లాంటి వచ్చినప్పుడు ఆల్రెడీ ఉన్న సిస్టంలో ఒక ఆల్టర్నేటివ్ జనాలు ఎత్తుక్కుంటారు. దానివల్ల కొన్ని సీట్లో కొన్ని ఆదరణ ఉంటుంది, తర్వాత దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. సో విజయ్ గారిని మనం తమిళనాడులో చూస్తే ఈసారి ఎలక్షన్ తమిళనాడులో వచ్చేసి ఇట్ విల్ నాట్ బి ఎనీథింగ్ బట్ తమిళనాడుని ఎవడు కాపాడుతాడు. సెంట్రల్ గవర్నమెంట్ని ఈ హిందీ ఇంపోజిషను, ఈ డీలిమిటేషను, దీని గురించి అవగాహన ఉన్నవాడు ఎదిరించేవాడు ఎవడని చూస్తారు కానీ అలా ఈక్వెషన్స్ అవ్వదు. సో ఆయన వచ్చాడు, ఎనీబడి వచ్చినా మనం వెల్కమ్, బికాజ్ ఎవ్రీ టైమ్ దే షుడ్ బి ఎ చెక్, దే షుడ్ బి అన్ అపోజిషన్ పార్టీ. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలేమో, ఎందుకంటే ఒక 2-3 మీటింగ్సే పెట్టారు విజయ్. ఇప్పుడు కూడా నేను విజయ్ గారితో యాక్ట్ చేస్తున్నాను, ఒక సినిమా చేస్తున్నా, బట్ వీ డోంట్ టాక్ పాలిటిక్స్. హీ డజంట్ టాక్ పాలిటిక్స్ విత్ మీ బికాస్ ప్రాబబ్లీ సరే ఆయన నాకు సైద్ధాంతికంగా ఐఎమ్ అగేన్స్ట్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ అని చెప్పాడు, పొలిటికలీ ఐఎమ్ అగేన్స్ట్ డిఎంకే అని చెప్పారు. బట్ హౌ విల్ హీ మూవ్? ఆయన మాటల్లో డైలాగ్స్లు వినిపిస్తున్నాయి, బట్ విల్ దేర్ బి డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు ఫైట్? ఎందుకంటే గవర్నెన్స్ అనేది అంత ఈజీ కాదు. అది ఊరికే పాపులర్ అయిన మనుషులు రాగానే అదొక పన్నది. ఇట్ హస్ టు హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్, యూ షుడ్ అండర్స్టాండ్. అది ఎలా చేస్తారో నాకు తెలియదు. సో ఐ థింక్ తమిళనాడు ఒకటైతే విజయ్ గారు తమిళనాడు పాలిటిక్స్కి సడన్గా అందరూ ఈ ఎలక్షన్ చూసేలా ఒక గ్లామర్ అయితే తెచ్చారు. ఏఐడిఎంకే వీళ్ళిద్దరూ బీజేపీ యాజ్ ఇట్ ఈస్ ఒకటైపోయారు, డిఎంకే ఉంది, వాళ్ళు వామపక్షాలు అక్కడ ఉన్నాయి, ఫోకస్ అంతా ఎక్కువ ఉంటుంది. బట్ హౌ విల్ దే అడ్రస్ ద ఇష్యూస్ ఇన్ ద నెక్స్ట్ 6 months బిఫోర్ ద ఎలక్షన్స్? బట్ కంపేరింగ్ దీస్ టూ యాక్టర్స్ కంపేర్ చేయాల్సిన అవసరం. పెరియార్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, నాకు ఆయన ఇప్పుడే మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంకో 5 years లో ఆయన ఇంట్లో అవుతాడో తెలియదు. ఎందుకంటే ఈయన కూడా అప్పట్లో పొగిడాడు ఫస్ట్. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ వెరీ పాపులర్ యాక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ ఫైన్. నేను దేశంలో మీకు బాగా యాక్ట్ చేస్తారని, స్టార్డమ్ అయ్యాడని గొంతులో ఏళ్లు పెట్టుకుని విజిల్ కొడితే నాకేం ప్రాబ్లం లేదు. బట్ దేశం ఆయన చేతుల్లో పెట్టాలా వద్దా, రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో పెట్టాలా వద్దా? ఐ డోంట్ సీ హిమ్ కన్సిస్టెంట్. చెగవర్ అంటాడు, గద్దర్ అంటాడు, ఐ విల్ డూ కమ్యూనిజం అంటాడు, దెన్ మోదీని తిడతాడు, మోదీతో ఉంటాడు, ఇంకొకరిని తిడతాడు, సడన్గా వెళ్ళి ఏఐడిఎంకే గురించి మాట్లాడతాడు, ఎంజీఆర్ గురించి మాట్లాడతాడు, పెరియార్ గురించి మాట్లాడతాడు, కువెంపు గురించి పేర్లు తెలిస్తే మనుషులు తెలిసినట్టు కాదు. యు అండర్స్టాండ్? కరెక్ట్. నాకు అమెరికా వెళ్ళాలి, అక్కడ యూ షుడ్ నో అబౌట్ ఇట్. వాట్ ఈస్ పెరియార్, వాట్ ఈస్ కువెంపు? కువెంపు పేరు మాట్లాడారు మొన్న. కువెంపు ఏం చెప్పాడు? నిర్దిగంత అన్ని మతాల తత్వాలని తీసి పెట్టేయండి. ఎవ్రీ ఇజం హ్యాస్ టు గో. మనిషి పుట్టేటప్పుడే విశ్వ శిశువు, విశ్వమానవుడాడు. అన్ని దిగంతాలు వద్దు, దిగంతాలని దాటిన దిగంతానికి వెళ్ళిన కువెంపుని ఆయన కువెంపు అంటారేంటి? హౌ? దట్ డజంట్ వర్క్ లైక్ దాట్. వాట్ ఈస్ చెగోవరా?
ఎప్పుడు చెగోవేరా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన చెగోవేరా ఎలాంటి వాడంటే, నా రాష్ట్రంలో నా దేశంలో విప్లవం అయిపోయింది, ప్రపంచంలో ఏ మూలనైనా ఉందా, నాకు టైం ఉంది, అక్కడ వెళ్ళాలి నేనంటాడు. కరెక్ట్ కరెక్ట్. అంటే మీరు ఇక్కడుండి మణిపూర్లో ఒక రేప్ జరిగితే మీకు ఏడుపు రావాలి, అవును. గాజాలో ఏదో జరుగుతుంది నొప్పి రావాలి. ఇక్కడ యూ హ్యావ్ టు బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ హ్యావ్ టు రియాక్ట్ టు ఎవ్రీథింగ్. కరెక్ట్. సో ఐఎమ్ నాట్ సీయింగ్ హిమ్ కన్సిస్టెంట్. నా బాధ అది. నాకు పర్సనల్ గా ఏముందండి పవన్ కళ్యాణ్ గారితో, ఎప్పుడు ఆయన పాలిటిక్స్ వచ్చినప్పుడు ఇట్ బికమ్స్ పర్సనల్ టు మీ యాజ్ అ పౌరుడిగా. కో యాక్టర్ ఉన్నప్పుడు మెనీ హీరోస్, హీ ఈజ్ ఆల్సో అనదర్ హీరో. నేను మా సీతారామ శాస్త్రి గారు చెప్పారు, ఇండియాలో 20 మంది హీరోస్ కి ఒకే ఒక విలన్ రా అని. అది ఆయన గొప్పతనం, ఆయన చెప్పాడు. అంటే నేను ఐ వర్క్ విత్ సల్మాన్ ఖాన్, విజయ్ కానీ, చిరంజీవి గారు కానీ, రజనీకాంత్ కానీ, కమల్ హాసన్ కానీ. ఐ హావ్ ట్రావెల్డ్ అక్రాస్. ఐ హావ్ నో ప్రాబ్లమ్. ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రీ, ఎవ్రీ డిఫరెంట్. But when it comes to nation, then it becomes my problem as a Paurudigo. Because I'm worried. ఇంత ఇన్కన్సిస్టెంట్ పర్సన్ ఎలా అర్థమైందా మీకు? ఈ తిరుపతి లడ్డు ఇష్యూలో మీరు ట్వీట్ చేశారు ఒక ట్వీట్, దాని మీద చాలా చర్చ జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారనేది ఆయనకు తెలియదు. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఆయనకి అర్థం చేసుకోరు, ఆయన మనకు అర్థం కారు అంటారు కదా, అలా కాదు. ఆయనకు తెలీదు. మీరు ఆపాదిస్తున్నారు ఆయన్ని, అన్నీ తెలుసని మీరు ఆపాదిస్తున్నారు. సినిమాలో 30 మందిని కట్టేసి కొట్టిన మాత్రకి ఎవరు హీరోలు అవరు కదా. అది సినిమా, అది ఎంటర్టైన్మెంట్. తిరుపతి విషయంలో నేనేం చెప్పానండి, ఒక లడ్డూలో కల్తీ జరిగింది అని ఒక అనుమానం, అది ల్యాబ్కి పంపించారు. ఏం పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు? మీరు ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. కల్తీ జరిగినట్టు అనుమానం ఉందంటే, కల్తీ చేసిన లడ్డూలో జరిగిందా, వచ్చిన నెయ్యిలో ఉందా? ఇది కూడా డిస్కషన్ వద్దు నాకు. ఇది ల్యాబ్ రిపోర్ట్ రాని. ఇది ఎవడు పంపించాడు రా? ఇది పక్క రాష్ట్రంలో దిండిగల్. ఇక్కడ డిపార్ట్మెంట్ ఫోన్ చేయండి, తలుపు కొట్టండి, లాక్కరండి. కల్తీ కాదు నా ఇష్యూ. కోట్లాది మంది పూజించే పుణ్యక్షేత్రమైన తిరుపతి లడ్డూకి నీకు ఆర్డర్ ఇస్తే ఆ గేట్లోకి కల్తీని పంపించే ధైర్యం చేసేవరా అని లాగండి వాడిని. ఎగ్జాక్ట్లీ. దట్ షుడ్ బి. ఇందులో సనాతన ధర్మం ఎక్కడొచ్చింది? కొనేవాడు హిందూ, అమ్మినవాడు హిందూ, కలిపేవాడు హిందూ, తినేవాడు హిందూ. రాముడి విగ్రహాన్ని కూల్చేస్తే కోపం రాదా? ఓఎస్ఎన్ వశుద్ధి అక్కడ చార్మినార్లో 15 నిమిషాలు ఇస్తే అంతను చంపేస్తానన్నారు, కోపం రా? ఒరే, కల్తీ లడ్డు. కమ్ టు ద పాయింట్. మేము యూఆర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, నీ నియోజకవర్గం ఈ స్పేస్లో జరిగింది, చర్యలు తీసుకో, కఠినంగా శిక్షించు. నేను నాకేంటంటే దాంట్లో ఐ సెడ్ డోంట్ మేక్ ఇట్ ఇష్యూ. నో, ఆల్రెడీ రగులుతుంది దేశం, ఆల్రెడీ రగులుతుంది. వద్దయ్యా, ఎవడో ఒకడు వచ్చాడు, నువ్వు వచ్చావు, కొన్ని అర్థం. ఇన్ని సినిమాలు చేశారు, ఇన్ని సబ్జెక్టులు చూశారు, ఇన్ని పాత్రలను చూశారు, వేరే వేరే కోణాల నుంచి మనిషి గురించి మీకు అర్థం అవ్వాలి, సిచ్యువేషన్ గురించి అర్థం అవ్వాలి, కొంచెం హుందాతనంగా. ఇదేంటి గుడిని క్లీన్ చేస్తాను, ఎవడైనా మెట్లు కింద నుంచి పై క్లీన్ చేస్తారండి? అంటే నేనేం చెప్తున్నానంటే, వై మేక్ కాస్ట్యూమ్లు వేసుకొని? ఇట్స్ నా సారీ. When you become a leader, if you are a political party, నువ్వు బీజేపీ, నువ్వు ఆర్ఎస్ఎస్, నువ్వు ఒక సాఫ్రన్ పార్టీ, నువ్వు ఒక ముస్లిం లీగు, మీ కాస్ట్యూమ్లు వేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. వన్స్ యూ బికమ్ అ గవర్నమెంట్, అన్ని ధర్మాలను చెందిన వాళ్ళు ట్యాక్స్ ఇచ్చే గవర్నమెంట్ అది. ఎగ్జాక్ట్లీ. యూ కాంట్ వేర్ యువర్ కాస్ట్యూమ్. పార్లమెంట్లో హోమం చేయకూడదు మోదీ గారు, ఆయన ఇంట్లో చేసుకొని రాని, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. ఇంట్లో 100 హోమాలు చేసుకోరా, పార్లమెంట్ ఈజ్ మైన్, నాట్ యువర్స్. సి, మనకి ఇది లేకపోతే, ఈ ఫీలింగ్ లేకపోతే, అంటే నువ్వు మైనారిటీని భయపెట్టట్లేదు. డైరెక్ట్గా కాకపోయినా, ఓహో ఈయన హిందూ రాష్ట్రం అంటాడు, సనాతన ధర్మం, ఇంకా మనకి ఈయన దగ్గర మన కష్టాలు చెప్పుకోలేము, బట్ ఓటు మాత్రం వేశారు కదా నీకు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, నాది కోపం కాదు, ఆవేదన. ఐఎమ్ పెయిన్డ్ అండ్ ఐ కాంట్ కీప్ క్వైట్. సో దట్ ఈస్ హౌ ఐ ఆస్క్, వై ఆర్ యూ నాట్ కన్సిస్టెంట్ పవన్ కళ్యాణ్ గారు?
కల్ప్రిట్స్ అరెస్ట్ చేయకుండా అంతే కదండి. యూ హ్యావ్ ద పవర్. అప్పుడెప్పుడు శ్రీరాముడి అందరూ పూజించే అవతార పురుషుడు, మాదరి పురుషుడు, ఆయన స్టాచ్యూను కూలగట్టేది. పవర్లో ఉన్నావు కదా, పట్టుకోలేవా ఎవరని? See, that is what you should do. You are supposed to bring law is law. అది వదిలేసి రెచ్చగొట్టడం ఏంటి? దానికి ఒక సనాతన సంరక్షణ బోర్డు ఏంటి? అరే మీ పల్లెటూరులో ఉన్న స్కూల్స్లో చిల్లలకి టాయిలెట్లు లేవు. There is malnutrition in this country. There are no roads. ఉద్యోగాలు లేవు యువకులకి. ఈ బోర్డు ఏంటి? నాకు అర్థం కాదు. అదే వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ? అండ్ ఇది చెప్పి వచ్చారా ఓటు అడిగే ముందు ఇది చెప్పి వచ్చారా? అక్కడ అన్యాయం జరుగుతుంది, భ్రష్టాచారం జరుగుతుంది, యువకులకి ఇది లేదు, ఇది అవుతోంది అని వచ్చారు. సబ్జెక్ట్ మార్చేస్తే వేరే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతే ఎలాంటి? అంతే కదా. మనం ఈ ప్లాట్ఫామ్ లో వెయిట్ చేస్తున్నాం, బండి ఎక్కించాం వస్తారని, వెళ్ళి పక్కింటికి వెళ్ళిపోతే అన్యాయం కదా. మీరు అన్నట్టు డిస్పైట్ రియల్ ప్రెస్సింగ్ ఇష్యూస్, ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో కూడా ఒక కుల బహిష్కరణ జరిగింది. ఒక కులాన్ని మొత్తాన్ని, అప్రెస్డ్ కమ్యూనిస్ట్ ఎస్సీ దళిత వర్గాన్ని మొత్తాన్ని వాళ్ళు అగ్రవర్ణాలు ఏదో రావద్దు ఆయన సొంత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నియోజకవర్గంలో. ఇలాంటి ప్రెస్సింగ్ ఇష్యూస్ ఉన్నా సరే వై డూ యూ థింక్ పవన్ కళ్యాణ్ టుక్ హిందుత్వ అటాన్? తెలియదండి ఆయనకి. ఇప్పుడు మనము బాంబేలో చాలా రష్ ఉంటుంది ట్రైన్ స్టేషన్లో. మీరు ట్రైన్ ఎక్కాల్సిన నించుంటే చాలు, ఎవరో ఎక్కించేస్తారు, ఎవరో దింపేస్తారు. ఇప్పుడు బీజేపీ ఎక్కించేసింది ఆయన్ని, వాళ్ళే దింపుతారు. చూడండి ఆయనకి ఎందుకు ఎక్కాను, ఎక్కడ దిగాను. నిజంగా నేను చెప్తున్నాను, మీరు ఏమైనా తప్పనుకోండి, బట్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ లుకింగ్ లైక్ ఫర్ మీ. ఇడిన మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్ర ప్రజల్లో ఇంత ఉందని నాకు తెలీదు, తమిళనాడులో ఇంత ఉందని తెలీదు. అరే నీ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడకుండా మహారాష్ట్ర, ఇది వెస్ట్ బెంగాల్, వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారు, వాళ్ళు గన్ను నీ భుజం పెట్టుకొని షూట్ చేస్తున్నారు, నువ్వే గన్ పెట్టుకొని చెప్పగలను కాదది. తెలియకుండా ట్రైన్ ఎక్కారు, మీకు ఎక్కడ దింపుతారో మీరు చూడండి. మీరు హిస్టరీ ఆఫ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ దాట్. వాళ్ళు మీ భుజం మీద చెయ్యేస్తే నిన్ను వాడుకొని వాళ్ళ పైకి ఎక్కడానికి కానీ నిన్ను ఆడు. ఇప్పుడు యూ మే ఎంజాయ్ ఫర్ దిస్ లిటిల్ పీరియడ్ అంతే. ఎగ్జాక్ట్లీ. aren't you afraid of losing opportunities for this criticism, Prakash Raj garu? అవుతుంది, ఏం చేయమంటారు? అవును, సినిమాలు రావు, బట్ రాంగ్ టైం అయిపోయింది కదా. నేను అన్ని సాధించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానండి నాతో? ఇంతకు ముందు అయితే ఓకే, అయిపోయింది. నా ఆకలి నాకెంత, నా వంట నాకు ఎంత భోజనం కావాలో నాకు తెలుసు. కొంచెం ఎక్కువ ఉంది, అక్కడ లాక్కుంటున్నారు. ఎంత లాక్కుంటారు మీరు? 30 సంవత్సరాల బ్రతుకుని లాక్కుంటారా? కరెక్ట్. నాకున్న పేరును లాగేసుకుంటారా మీరు? ఇప్పుడు కుణాలకు కూడా సేమ్. ఏం చేస్తారా? ఏం చేయగలుగుతారు మీరు? అంటే మీకు తెలిసింది అంతే కదా, కొడతాను, చంపుతాను, రైడ్లు చేస్తాను, ఈడీ రైడ్ చేస్తాను. వచ్చారు ఈడీ రైడ్లో, ఏం చేశారు? 13:30 గంటలు కూర్చున్నా. రారా కూర్చో, బంగారు రా కూర్చో, ఏంటి విషయం ఏంటి చెప్పు. ఆయనకి మనిషికి ఎంత భూమి కావాలని కథలు చెప్పాను, టాల్స్టాయ్ కథ చెప్పాను. ఐడి వాడికి ఇన్నసెన్స్ ఇగ్నరెన్స్ ఉన్న తేడా చెప్పాను. పిల్లల్ని ఎలా పెంచాలని చెప్పాను, బిర్యానీ ఎలా చేయాలని చెప్పాను. అంటే ఏముంది, బెనామీ ప్రాపర్టీ ఉందా నా దగ్గర? నాకు మిగతా వాళ్ళలాగా వేరే బిజినెస్ లేవు. ఉండుంటే నేను అక్కడిక్కడ చేయాల్సిందేమో, ఏం లేదు. ఇది ఒకటే పెట్టుబడి. లోపల ఇందులో శ్రీమంతుడిని. ప్లస్ నాకు, మీరు నా ట్విట్టర్ హ్యాండిల్స్ చూడండి, 1 మిలియన్ వ్యూస్, 30,000 హార్ట్స్, లైక్స్, ఒక 20,000 రీట్వీట్స్, ఒక 2,000 కమెంట్స్. ఆ కమెంట్స్ లో వెళ్ళండి, వీళ్ళు 100-200 ఉంటారు అంతే. అంత ప్రేమ ఉంది చుట్టూ. ఎక్కడికి వెళ్ళినా, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, మీరు నటుడు కన్నా ఇప్పుడు నచ్చుతారండి మాకు. కరెక్ట్. అరే ఇంత శ్రీమంతుడు నేను, ఏం చేస్తారు? దిస్ ఈజ్ ఓకే, బట్ వాళ్ళు నన్ను అవకాశాలు పోతున్నాయంటే మీరు అధికారం అడగాలి. ఇంతేనా చేయగలిగేది? వాళ్ళు కొడతాను, తిడతాను, భయపెడతాను. ఏం చేయాలి? మా అమ్మ కానీ, నేను చదివిన హిస్టరీ కానీ, నేను చదివిన రైటర్స్, పోయిట్స్ కానీ, నా టీచర్స్ కానీ నాకు పెట్టే కంచంలో భయాన్ని కలపలేదు. ఓకే, అండ్ కొంచెం నొప్పి అవుతుందా? అవుతుంది.
హర్ట్ అవుతుంది. బట్ నేను మీరు ఈ సమాజం ఇంత దూరం ఈ ఎవల్యూషన్లో రావడానికి ఎంతమంది ఎన్ని త్యాగాలు చేశారు, అందులో కొంచెం నొప్పి భరించలేమా? కరెక్ట్. ఇంతైనా భరించలేమా? సో డూ యూ థింక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇందాక మీరు అన్నట్టు తిరుపతి లడ్డు ఇష్యూలో ఆయన అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయి ఈ మెకాలే అంటాము, ఇంపీరియలిజం అంటాము, స్టాలిన్ గురించి మాట్లాడరు, ఉదయనిధి స్టాలిన్ గురించి వీళ్ళ గురించి మాట్లాడరు, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయి సో హీ అలాంగ్ విత్ బీజేపీ వాళ్ళు దక్షిణ భారతదేశంలో ఈ హిందుత్వ రిలీజియస్ పాలిటిక్స్ని తీసుకొద్దామని చూస్తున్నారు. యాక్చువల్లీ సోషల్ రిఫార్మర్స్ లైక్ పెరియార్, నారాయణ గురు లాంటి మంచి మంచి సోషల్ రిఫార్మర్స్ ఉన్న దక్షిణ భారతదేశంలో ఈ యొక్క వైలెంట్ హిందుత్వ ఐడియాలజీ ఇక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ప్రయత్నం చేస్తారు, వాళ్ళేళ్ళు తిప్పుతారు. మనకు ఇంపార్టెంట్ మనల్లో తమల్ని తాము అమ్ముకునే వాళ్ళు ఎవరని చూడాలి. వాళ్ళు ఎత్తుకుతున్నది వాళ్ళని. దొరికారు కదా, దొరికారు. చంద్రబాబు నాయుడు గారు దొరికారు, పవన్ కళ్యాణ్ గారు దొరుకుతారు. అలాంటి వాళ్ళు ఉంటారు కదా. మన దేశంలో దరిద్రం అదే కదా. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఒక్క పార్టీ చెప్పండి, ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, వీళ్ళందరూ వేరే 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 పార్టీ వాళ్ళు వేరే కాలంలో ఇడీ భారతదేశంలో మీరు హిస్టరీ చూస్తే వీళ్ళతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు అంటే దే ఆర్ ఆల్ ఆపర్చునిటిస్ట్ పొలిటీషియన్స్ ఓన్లీ. కారణాలు 100 ఉండొచ్చు. చూడండి, నీకోసం పెట్టుకో, బట్ రాష్ట్రం తాకట్టు పెట్టొద్దంట నేను. లేదా రాష్ట్రం మంచి కోసం పెట్టుకున్నావా, ఐఎమ్ ఫైన్. సెంటర్లో వాడు ఉన్నాడు, మన స్టేట్ ఎందుకంటే మనకి మిగతా స్టేట్లు గొడవ, నా స్టేట్ వరకు పెట్టుకున్నాం. అలా అనుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు దర్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా ఎక్కడ స్పెషల్ స్టేటస్ ఏం తెచ్చారు? ఏం తెచ్చారు? అమరావతికి ఒక 50,000 కోట్లు ఏదైనా శాంక్షన్ చేశారా? ఏం తెచ్చారని? వాళ్ళ ఓటింగ్ పర్సెంట్ ఎంత ఉండింది ఆంధ్రప్రదేశ్లో? పవన్ కళ్యాణ్ గారు మీ ఓటింగ్ పర్సెంట్ వాడకనే ఎక్కువ కదా. వాళ్ళని తీసుకొచ్చి 6 సీట్లు 2 ఎంపీలు ఇవ్వాల్సిన అవసరం, దారిద్ర్యం మీకు ఎందుకు పుట్టింది? చేయడం వల్ల ఏం తెచ్చారు? మీరు అన్ని మర్చిపోండి. స్పెషల్ స్టేటస్ అవసరమా లేదా ఆంధ్రప్రదేశ్కి? 100% అవసరం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ విభజించిన తర్వాత దెర్ ఇస్ నో క్యాపిటల్, there is no investments. What is the primary importance for Andhra Pradesh today? It has become another state. Most earning elements are all in Telangana. వీళ్ళు 10 వర్షాలు వెళ్తారు. మీరు ఏమొద్దు నాకు, మీ కులాలు గిలాలు రాజకీయాలు మీ ప్రాబ్లం ఉంది కాదు. నాకు మీరు ఏదైనా చేసుకోండి, వీఆర్ రెడీ. బికాస్ మనం కష్టంలో ఉన్నాం కాబట్టి మీరు అమ్ముకోండి, ఏదైనా చేసుకోండి, మీ మిగతా ప్రపంచం గురించి ఆలోచించకండి. మీరు వెళ్ళి బీజేపీ సెంట్రల్లో ఉంది కదా, వేర్ ఈస్ ద స్పెషల్ స్టేటస్? మొత్తం ఆంధ్రప్రదేశ్లో మర్చిపోయేలా చేసేసారు చూడండి. వేర్ ఈస్ ద ప్యాకేజ్? ఎవ్రీబడి స్పోక్ అబౌట్. మీ ప్యాకేజీల గురించి నేను మాట్లాడను. వేర్ ఈస్ ద ప్యాకేజ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? వాట్ ఈస్ దిస్ పాలిటిక్స్ అంటున్నాడు. ఎవ్రీబడి ఏం పాలిటిక్స్ ఏంటండి? ఇది అన్యాయం కదండి. ఏ రాష్ట్రము ఏ స్టేటు బాగుపడాలి, వీళ్ళ వల్ల బాగుపడదు అని ఏదో జగన్ గవర్నమెంట్ మీద ఏదో చేసుకుని ఓకే. బట్ నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్. ఆయన కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నవాడే కదా. నేను ఇన్ఫాక్ట్ ఆయనకు ముందు నాతో మాట్లాడమంటే ముగ్గురు వెనక ఒకడే ఉన్నాడు, నేను ఎవరి గురించి మాట్లాడాలన్నా. ఆల్ ఆఫ్ దెమ్. సరే ఓకే, జనాలు ఓకే ఇచ్చారు. వేర్ ఈస్ ద ప్యాకేజ్? వేర్ ఈస్ ద స్పెషల్ స్టేటస్? యు నో ఇంపార్టెన్స్ ఆఫ్ స్పెషల్ స్టేటస్. అండ్ స్పెషల్ స్టేట్ రావాల్సింది ఆంధ్రప్రదేశ్ హక్కు. కరెక్ట్. ఇట్ ఈస్ దేర్ రైట్. అడుక్కోవట్లేదు ఎవడు, మాకు ప్రసాదము ఆశీర్వాదం ఇవ్వాల్సిన లేదు, మా హక్కు అది. బికాస్ మీరు విభజించారు. యూ హ్యావ్ సపరేటెడ్ ఇట్. ఆ లాలోనే ఉంది. యూ హ్యావ్ టు గివ్ సర్టన్ ఇన్సెంటివ్స్. ఎక్కడది? అది వదిలేసి పర్సనల్గా ఏముంటుందండి నాకు? యాజ్ ద సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐఎమ్ ఆస్కింగ్. అడగడమే తప్పంటే వచ్చేస్తారు జన సైనికులు, బూతులు గాతులు, సోషల్ మీడియా, భాష గురించి ఈ జనసేన బూతులు అవన్నీ అంటే హౌ డు యూ హ్యాండిల్ దిస్ క్రిటిసిజం? హ్యాండిల్ చేయడం ఏముంది వాళ్ళని? ఇప్పుడు
త్రిభాష గురించి మాట్లాడతాం. భాష గురించి మాట్లాడి జన సైనికులు ఏమున్నారో, ఈ బీజేపీ సైనికులు ఏమున్నారో వాళ్ళకి యాక్చువల్లీ భాష తెలియదు, తెలుసా మీకు? వాళ్ళకి మనిషికి ఎస్పెషలీ మగాళ్ళకి ఆడవాళ్ళకి సంబంధించిన కొన్ని అవయవాలు, దాని యాక్టివిటీస్ తెలుసు అంతే. అది తెలుగు కాదు. అది నీ అమ్మని, నీ జల్లిని, నాది అంటే ఆ అవయవాలు దాన్ని యాక్టివిటీస్తో తిడితే తెలుగులో మాట్లాడతారనుకుంటున్నారు. కుసంస్కృతులు, సంస్కృతం లేదు అంతే. అది దానికి డిస్టర్బ్ అవ్వాల్సింది ఏముంది? నా డిస్టర్బ్ ఎలా అవుతుందంటే ఇలాంటి సైనికులను పెట్టిన ఆడి ఏ ధర్మాన్ని కాపాడతాడు అనేది నా ప్రాబ్లం. అర్థమైందా మీకు? ఆయన ఏ ధర్మాన్ని, ఏ సంస్కృతిని కాపాడతారు, ఏ భాషను కాపాడతారు? మీరు చూడండి, వాళ్ళు సోషల్ మీడియాలో చూడండి, వాళ్ళకి కొన్ని అవయవాలు దాని యాక్టివిటీస్ తప్పితే తల్లి, చెల్లి, అమ్మ ఏ గౌరవం లేదు. అంటే తిట్టాలంటే ఎలా ఉంటుంది? ప్రకాష్ రాజ్ గారు మీరు మాట్లాడుతున్నారు, ఏమిటి మాట్లాడుతున్నారు మీరు? సోషలిజం గురించి తెలుసా మీకు? మన సమస్యల గురించి తెలుసా మీకు? ఇంత చేశారండి, ఇన్ని జాబ్స్ ఇచ్చారండి, ఇన్ని చేశారండి, మీరు నేను గుడ్ మార్నింగ్ అని నేను పెడితే నువ్వు గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్లో ఏముంది అంటే రెడీగా ఉన్నారు కూర్చొని, ఒక డబ్బాలో కొన్ని అవయవాలు పెట్టుకుని కలిపేస్తారు అంతే. అది కూడా తెలియదు, అది అక్కడే ఉంటారు. వాళ్ళ గురించి డిస్టర్బ్ అయ్యడం ఏముంటుంది చెప్పండి? పట్టించుకోను అసలు. జస్ట్ ఇగ్నోర్ దామ్. కాదు అంటే ఇగ్నోర్ అంటే అందరూ కొందరు క్వశ్చన్స్ అడుగుతారు. ఏదో కొంచెం చదువుకున్న వాళ్ళు కొంచెం ఉన్నారు బై మిస్టేక్ పాపం. వాళ్ళు అడిగితే వాళ్ళకి సమాధానం చెప్తాను. కొందరు ఫోన్ చేస్తారు, సార్ ఇక్కడ సార్ ప్రకాష్ రాజ్ గారు మిమ్మల్ని చాలా గౌరవిస్తామండి, మరి ఈ విషయం లేదు అన్నా, ఇది కదా. అవునా అండి, కరెక్ట్, మీరు చెప్పే కూడా పాయింట్ ఉందండి. అయినా అండి, ఓకే అండి, నేను చెప్పే పాయింట్ ఉంది, ఆయన చెప్పే పాయింట్ ఉంది, చూద్దాం. సో అలా మాట్లాడే కొందరే దొరికారు నాకు, లేకపోతే ఇదే. Not like a rapid fire, Prakash Raj garu. We want to know your opinion on few people. ఒపీనియన్ కొంచెం జాలీగా ఉంటే ఓకే, దాన్ని సీరియస్ గా తీసుకోకూడదు, సీరియకూడదు అంతే. ఓకే, మోదీ గారి మీద జస్ట్ యువర్ ఒపీనియన్ ఆన్ నరేంద్ర మోదీ. అబద్ధపు రాజా. ఆయనకే అబద్ధాలు చెప్పుకుంటాడు. ఆయనకి ప్రాబ్లీ విక్రమ్ బేతాళ్ కథ ఉంది కదా, అవును, అలా వెళ్తే నువ్వు దీనికి సమాధానం చెప్పకపోతే తల పగిలిపోద్ది అంటారు కదా, అలా ఆయనకి రోజుకి 100 అబద్ధాలు చెప్పకపోతే తల పగిలిపోద్ది అని చెప్పారు ఎవరో. అందుకే పాపం పొద్దున్న లేచి టీ తాగుతూ కాఫీ బాగుందని, గోపాల్ పొడితో పళ్ళు వండుకుంటూ కోల్గేట్ టూత్ పేస్ట్ బాగుందని, అలా పాప ఆయనకి ఏదో ఒక శాపం ఉంది పాపం. రేవంత్ రెడ్డి గారు ఆయనకు తెలిసిన పని వేరు, ఆయన ఉన్న పని వేరు. ప్రొఫెషన్ లీడర్. కేసీఆర్ ఈజ్ అ విజనరీ, ఐ నో హిమ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ కాలింగ్ హిమ్ అ విజనరీ. కేటీఆర్ వండర్ఫుల్ యంగ్స్టర్, సెన్సిబుల్ పొలిటీషియన్. నారా లోకేష్ తెలీదు. I have not seen visionary because of Chandrababu Naidu garu, because I've heard his speeches and this thing. A party valla same like Mumbai trial la kocha. He has to evolve. Ante he is a young politician, so manam evolve avutaru avurani cheppalem kada. Correct. He may evolve. He has chances to evolve. Chandrababu Naidu garu was a great statesman, but ఇప్పుడు అవకాశవాది అయ్యారు. I think he feels like the day he started going here and there, survival problem వచ్చి ఉండొచ్చు. In spite of him being a good experienced politician, survival పరిస్థితికి వచ్చిన వల్ల then probably he must have gone it. Because so sad కదా, ముస్లింలకి 4% ఏం చేయాలన్నారు, వక్ఫ్ బోర్డు సపోర్ట్ చేస్తారు. See, what is this? షుడ్ స్టాండ్ యువర్ స్టేట్. మీరు 12 మంది ఉన్నారు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, బికాస్ ఆఫ్ యూ వై కాంట్ యూ టాక్? వై డోంట్ యూ టాక్ అబౌట్ ఇట్? అంటే నాకేమవుతుందంటే, ఇన్స్పైట్ ఆఫ్ యూ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీ మౌనం మిమ్మల్ని ప్రశ్నించేలా చేస్తుంది నాకు. ఒక స్పెషల్ స్టేటస్ గురించి కానీ ఇంకో గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? అమరావతికి ఇన్ని కోట్లు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు మీరు? ఓకే, యూ హ్యావ్ ఎ విజన్, బట్ యూ హ్యావ్ ద పవర్ టు. అయినా మీ మౌనం ఏంటి మీ ఇద్దరిది మోదీతో? మీరు కదా నిలబెట్టారు, మీరు లేకపోతే లేరాడు, మీరు నితీష్ లేకపోతే లేరు.
అప్పుడు కూడా ఓహో ఇంకా ఆంధ్ర సెటిల్ అయిపోయింది అనుకున్నాం, లేదే. వైఎస్ జగన్ నాకు ఎక్కువ తెలియదండి ఆయన, బట్ ఆయన ఆధ్వర్యంలో చాలా పీపుల్ ఆర్ యాంగ్రీ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ హావ్ హ్యాపెండ్ అంటారు. బికాస్ ఐ డోంట్ లివ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళంటే ఇక్కడ ఉన్నవాడు నాకు తెలుసు. అండ్ ఇఫ్ పీపుల్ హావ్ రిజెక్టెడ్, ఐ థింక్ హీ హాస్ టు రివైవ్ హిమ్సెల్ఫ్. బికాస్ ఆయన ఆర్మీలో ఉన్నప్పుడు కూడా ఆయన మినిస్టర్స్ కానీ ఇంకొక వాళ్ళు మాట్లాడిన బూతులు, అరగెన్స్ చూశాను. ఇట్ వాజ్ నాట్ వెరీ గుడ్. ఐ థింక్ పీపుల్ రిజెక్టెడ్ హిమ్ ఫర్ దట్. సార్, ఈ రాహుల్ గాంధీ అంటే వన్ వర్డ్ కాదు, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్, రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఎమర్జ్ అవుతున్న విధానం కావచ్చు, వాట్ యూ థింక్ అబౌట్ హిమ్? హీ ఈజ్ ఎ రివాల్వింగ్ పొలిటీషియన్. ఎవాల్వ్ అవ్వనివ్వండి. ఆయన పార్టీలో ఉంది చాలా మంది నాకు నచ్చదు. ఓకే, ఆ పార్టీని నిలబెట్టుకోవడం అది ఆయన ప్రాబ్లం. బట్ ఐ థింక్ హీఈస్ అన్ ఎమర్జింగ్ గుడ్ పొలిటీషియన్. ఎమర్జ్ అవ్వని, ఎవాల్వ్ అవుతున్నాడు. వెరీ గుడ్. Do you think he's really evolving? He is evolving. Okay. He is evolving. But of course, ఆయన్నే లాగే ఆయన పార్టీలోనే సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, వాళ్ళు లాగుతుంటారు, మిస్యూజ్ చేస్తుంటారు. మన తెలంగాణ స్టేట్లో కూడా జరుగుతుంది కదా. అవన్నిటిని ఆడి మీద రుద్దులేము. బట్ హీఈస్ ఆన్సరబుల్ టు దట్ టు, బికాస్ హీ హెడ్స్ అ పార్టీ. బట్ ఐ థింక్ హీఈస్ అన్, ఒకసారి నేను కలిసి ఆయన వై డోంట్ యూ జాయిన్ అని అడిగితే, ఐఎమ్ నాట్ హియర్ టు జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ అండి, ఐ విల్ క్వశ్చన్. బట్ మీరు ఎవాల్వ్ అవ్వండి, మీరు యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఎందుకంటే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మీరు ఏళ్ళు చూసి జనాలు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. బట్ యూఆర్ కమింగ్ అప్, దర్ ఆర్ గుడ్ పొలిటీషియన్స్, యంగ్ పొలిటీషియన్స్. ఇట్ ఈస్ హౌ యూఆర్ గోయింగ్ టు బిల్డ్ యువర్ పార్టీ అండ్ ఇన్ అదర్ 10 years అట్లీస్ట్ మీరు evolve. If you can become an alternative, it is fine. But again, my problem is I don't like single party system. బికాస్ ఐఎమ్ ఫెడరల్ స్పిరిట్. మీరు ఎంత కర్ణాటకలో సిద్ధరామయ్య గారు ఉన్నారు. ఐ వుడ్ నాట్ కాల్ ఇట్ అ కాంగ్రెస్ పార్టీ, ఐ వుడ్ కాల్ ఇట్ అ సిద్ధరామయ్యస్ పార్టీ. ఇట్స్ బికాస్ ఎ లోకల్ లీడర్. ఎగ్జాక్ట్లీ. సో అలా చూసుకోవాలి. బట్ ఇఫ్ యూ కెన్ కీప్ అప్ ద ఫెడరలిజం, ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం అండ్ వర్క్, ఇట్ ఈస్ ఫైన్. లైక్ హౌ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆంధ్రలో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ పాయింట్ ఈస్ గవర్నెన్స్, పాయింట్ ఈస్ కీపింగ్ అప్ ద ఫెడరల్ స్పిరిట్. ప్రతి ఒక్క వైశిష్టమే ముఖ్యమండి, మెజారిటీ కాదు. మెజారిటీ నిజమైతే కాకి నేషనల్ బర్డ్ అవ్వాలి, నెమిలి కాదు కదా. ఆవు నేషనల్ అనిమల్ అవ్వాలి, సింహం పులి కాదు. ఎందుకంటే దానికి ఒక వైశిష్ట్యం ఉంది కదా, వైశిష్ట్యాన్ని మనం గుర్తించాలి. కరెక్ట్. అండ్ వాట్ అబౌట్ నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్? తెలియదు పాపం ఆయన. సరే, లెట్ హిమ్ ఎవాల్వ్. బట్ రాక ఇంత పవర్ వచ్చిన తర్వాత ద వే హీఈస్ యూజింగ్ ఇస్, హీఈస్ మిస్యూజింగ్ ఇట్ ఆర్ హీఈస్ నాట్ అండర్స్టాండింగ్ ఇట్, నాకు అర్థం కావట్లేదు. సో నా బాధ అంతే. ఇప్పుడు ఓజీలో కూడా ఆయనతో యాక్ట్ చేస్తున్నాను, ఐ వర్క్ విత్ హిమ్, బట్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ పవన్ కళ్యాణ్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఐ హర్డ్ మీ గురించి. మీరు ఫస్ట్ టైం సోషల్ మీడియాలో కావచ్చు, పబ్లిక్ గా కావచ్చు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ అని చెప్పి, వెరీ డిసప్పాయింటెడ్ వెన్ హీ అలైన్డ్ విత్ భారత్. అది ఇంతకుముందు అలయన్స్ ముందు మాట్లాడేటప్పుడు కూడా ఐ కెన్ సే ఇట్ ఆన్ రికార్డ్. ఒకసారి మనం కలిసినప్పుడు ఓజీ షూటింగ్లోనే అనుకుంటా, నాదేదో కొన్ని స్పీచెస్ చూసి చాలా బాగా మాట్లాడతారు మరి, మీలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి అంటే అన్నా. అంటే సిస్టమ్ని ఎదిరించి మాట్లాడతారు, నచ్చిదా నక్కపోయినా స్ట్రైట్గా ఇలాంటి వాళ్ళు ఉండాలి. థ్యాంక్ యూ. బట్ మన స్టేట్ కోసం కొందరితో కలవాల్సి వచ్చింది నాకు. అంటే ఆ దేవుడే దిగి వచ్చి నేను మోదీ పక్కన ఉన్నా అంటే దేవుడిని నమ్మను నేను అన్నా. సో మీరు వెళ్ళండి, మీరు ఒకవేళ మీరు అది అవుతే నేను ప్రశ్నిస్తాను, మీరు రెడీగా ఉండాలి అన్న. ఓకే ప్రకాష్, ఓకే, నేను ప్రశ్నిస్తాను. I have nothing against him. The way he has behaved himself, he has disappointed me. I am hurt. But he is not okay with it అనుకుంటా కదా. అది ఆయన ప్రాబ్లం అండి. అంటే అంత కూడా టాలరెన్స్ లేకపోతే, ఎవడైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కానీ ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. అసలు ఆయన పార్టీ పెట్టింది ఆ స్లోగన్తో, ప్రశ్నిస్తాననే స్లోగన్తో. పాపం. సరే, ఆయన అని ఏం ప్రయోజనం, మనం ఆలోచించాల్సి వస్తుంది నెక్స్ట్ టైం ఏం చేయాలి. బట్ హీ కెనాట్ గెట్ అవే. అంటే నాలాంటి వాళ్ళ, అంటే ఆయన డైరెక్ట్గా కాకపోయినా ఆయన సైనికులు కానీ వీళ్ళు కానీ అవయవాలు తెలిసిన ఆ భాషలో వాడితే నాలాంటి వాళ్ళు ఊరుకొని ఉంటారు. బికాస్ ఐఎమ్ మోర్ కమిటెడ్ టు ద పీపుల్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ టైమ్ యూ హ్యావ్ గివెన్. అండ్ హోప్ విల్ మీరు కూడా ఇలాంటి కొన్నిసార్లు మనం అడిగే ప్రశ్నలు తప్పు ఉండొచ్చు, కరెక్ట్గా ఉండకపోవచ్చు.
ప్రశ్నలు అడగడం మాత్రం మానకు. అండ్ మీలాంటి యంగ్స్టర్స్ ఐఎమ్ సీయింగ్ ద అటాక్ ఆన్ యూ ఆన్ ద సోషల్ మీడియా. ఎందుకంటే మీరే హోప్. మీలాంటి వాళ్ళే చాలా మంది యూట్యూబర్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఆల్ హ్యావ్ టు రేజ్ అవర్ వాయిసెస్ అంటే ప్రశ్నించాలి. ప్రశ్నించడం తప్పు. డిసొబీడియంట్ అంటారు. డిసొబీడియంట్ చైల్డే బెటర్ చైల్డ్. ఒబీడియన్స్ మనకొద్దు. మన జాబ్. ప్రశ్నించడం అంటే అది ఊరికే నువ్వా నేనా అని ప్రశ్నించడం కాదు. ఒక డిస్కషన్ ని స్టార్ట్ చేయడం, ఒక డైలాగ్ ని స్టార్ట్ చేయడం, నా పాయింట్ ని పెట్టడం. అది కూడా చేయకూడదంటే. ప్లీజ్ కంటిన్యూ ప్రశ్న. ఆల్ ది బెస్ట్. ఐఎమ్ లైకింగ్ యూ. యూఆర్ డూయింగ్ వెల్. Thank you so much, sir. Thank you so much. Keep raising your voice, sir. You're all, inspired by your way, how you are hitting hard. Keep hitting the nails. Thank you, sir. Thank you so much.